హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజు చేసుకునే ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. శ్రీరామనవమి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ పానకమే కదండి. ముందుగా పానకం ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలో 4 గ్లాసులు నీళ్ళని పోసుకుని 1 కప్ బెల్లాన్ని వేసుకుని బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. దీనిలోనే చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలపాలండి. ఉప్పు ఏమాత్రం ఎక్కువైనా కూడా పానకం టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. పానకానికి అన్నీ సమపాళ్ళల్లో ఉండడం చాలా ముఖ్యమండి. ఇలా బెల్లం అంతా కరిగాక ఇంకో బౌల్‌లోకి వడబోసేసుకోవాలి. అప్పుడు బెల్లంలో ఉన్న చెత్త అంతా కూడా పోతుందనమాట. తర్వాత దీనిలోనే ఒక 20 మిరియాలు, 4 యాలకులు దంచుకున్న పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. టెంపుల్ స్టైల్‌లో అయితే సొంటి పొడి కూడా వేస్తారు. మీ దగ్గరుంటే ఖచ్చితంగా వేసుకోండి. అలాగే లాస్ట్‌లో 2 తులసాకులు కూడా వేసుకుంటే పానకం రెడీ అయిపోయినట్టే. కావాలితే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చాలామంది వేసుకుంటారండి. మీ తీరుని బట్టి మీరైతే కావాలితే వేసుకోండి. తర్వాత చాలా టెంపుల్స్‌లో పానకంతో పాటు చలవ చేయడానికి నీళ్ళ మజ్జిగ ఇస్తారు కదండీ! అదెలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ మజ్జిగతో కడుపుకి కూడా చాలా హాయిగా ఉంటుంది. దీనికోసం ఒక గిన్నెలో 1 కప్ చిక్కని చిలికిన పెరుగుని వేసుకోవాలండి. దానిలోనే ఒక స్పూన్ దంచిన అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, 2 స్పూన్ల కొత్తిమీర, కరివేపాకు తరుగు కూడా వేసి బాగా కలుపుకొని దీనిలోనే 3-4 గ్లాసులు వాటర్ పోసి బాగా కలిసే వరకు కలుపుకోవడమేనండి. అంతే, నీళ్ళ మజ్జిగ రెడీ. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి చలిమిడి. దీనికోసం నేనిక్కడ 1 కప్పు పొడి బియ్యపు పిండిని వాడుతున్నానండి. మీరు కావాలితే తడి పిండైనా వాడుకోవచ్చు. బియ్యపు పిండిని మిక్సీ జార్‌లో వేసుకొని, దీనిలోనే హాఫ్ కప్పు బెల్లం తరుగు కూడా వేసి, బెల్లం నలిగే వరకు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మీ దగ్గర మెత్తని బెల్లం ఉంటే చేత్తోనే కలిపేయొచ్చండి. తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని 2 యాలకులను దంచి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 ఆర్ 2 స్పూన్స్ వాటర్ కూడా వేసి ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి. తడిపిండి అయితే నీళ్ళు అవసరం పడదండి. నాకు కొంచెం నీళ్ళు ఎక్కువ పడ్డాయి. అందుకనే కొద్దిగా పిండి మిక్స్ చేసుకున్నాను. మీరు మాత్రం చూసుకొని కలుపుకోండి. కొబ్బరి ఉంటే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది తినేటప్పుడు నోటికి తగులుతూ. అంతే, చలిమిడి రెడీ. నెక్స్ట్ ప్రసాదం వడపప్పు. దీనికోసం 1 కప్పు పెసరపప్పుని వాటర్ పోసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత ఎక్సెస్ వాటర్‌ని తీసేసి ఆ పప్పులో బెల్లం ముక్క పెడితే రెడీ అయిపోయినట్టే. కొంతమంది ఈ వడపప్పులో క్యారెట్ తురుము, మామిడి తురుము, పచ్చిమిర్చి, కీరా ముక్కలు అన్నీ కూడా వేసి చేస్తారు. మీకు నచ్చిన తీరులో మీరు చేసుకోండి. ఈ నవమి రోజు చేసుకునే ఇంకో ప్రసాదం మామిడికాయ పులిహార అండి. ఆ రెసిపీ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు గనక లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే పైన కూడా స్క్రోల్ చేస్తాను. కావాలితే చెక్ చేయండి. అంతే అండి. ఈ నవమి రోజు మీరు మీ ఇంట్లో ఈ ప్రసాదాలు చేసుకొని భగవంతునికి నివేదించుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.